హాయ్ అండి. నిన్న కటింగ్ వీడియో చూసాం కదా! ఈరోజు స్టిచ్చింగ్ వీడియో చూద్దాం. మనకి మిగిలి ఉన్న క్లాత్‌ని తీసుకొని అలా మొత్తం 8 ఫోల్డింగ్స్ వేయండి. ఓకేనా? ఫోల్డింగ్స్ వేసుకొని 3½ ఇంచ్ వెడల్పు తీసుకోండి. 15 ఇంచ్ పొడవు తీసుకోండి. ఓకేనా? మీకు ఇంకా ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదండి. అండ్ క్రాస్‌గా పెట్టి 3½ తీసుకోండి. ఓకేనా? నేను ఏ విధంగా అయితే పెట్టానో అదే విధంగా మీరు కూడా పెట్టి తీసుకోండి. ఈ చివరికొచ్చేసరికి 1½ ఇంచ్ ఉంటే సరిపోతుందండి. ఓకేనా? ఆ చివర 3½ ఈ చివర 1½ ఉంటే సరిపోతుంది. నేను ఏ విధంగా అయితే చూపించానో, ఏ విధంగా అయితే నేను మార్కింగ్ వేసానో అదే విధంగా కట్ చేసుకోండి. ఓకేనండి? చూసారా ఎలా వచ్చిందో షేప్ అనేది? అలా మొత్తం మనకి 4 రావాలండి. ఓకేనా? ఎందుకంటే ఇటువైపు 2 వస్తాయి, ఇటువైపు 2 వస్తాయి. అందుకని మొత్తం మనకి 4 రావాలి. ఇప్పుడు ఫస్ట్ ఒకటి చెప్తాను చూడండి. మిగిలినవి మళ్ళీ ఇంకా మీరు స్టిచ్ చేసేద్దురు గానీ. ఓకేనా? సేమ్ ఏ విధంగా అయితే తీసుకున్నామో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసేయండి. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ వేసేసి, ఈ వెడల్పుగా ఉన్నది ఉంది కదండీ, అది కొంచెం ఇలా లాగి లోపలికి తోసి ఒక టెస్టర్‌తో కానీ ఏదైనా సూదిగా ఉన్న దాంతో రివర్స్ చేయండి. నేను ఏ విధంగా అయితే రివర్స్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా రివర్స్ చేసుకోండి. ఓకేనండి? మొత్తం 4 కూడా అలానే తయారు చేసుకోండి. ఎడ్జ్ కుట్టే అవసరం లేదండి. మొత్తం 4 ఇలానే తయారు చేసేసి, అయితే మనకి కోని బాగా రావటం కోసమని టెస్టర్ పట్టుకొని ఆ చివర్లంట ఇలా తొయ్యండి. ఓకేనా? ఇలా గుచ్చితే చివర్లనేవి నీట్‌గా వచ్చేస్తాయి. కోనీలనేవి చూసారా ఎలా వచ్చిందో? మొత్తం 4 రెడీ చేసుకోండి. 4 రెడీ చేసేసిన తర్వాత కింద పార్ట్ తీస్తున్నానండి ఇప్పుడు. దానికి మిడిల్‌లో పార్ట్ అండి. మిడిల్‌లో పార్ట్‌కి సెంటర్‌లో టక్స్ పెట్టుకోండి. మళ్ళీ దాన్ని 4 ఫోల్డింగ్స్ వేసి మళ్ళీ ఇంకొక టక్స్ అనేవి పెట్టుకోండి. ఎందుకంటే మనం కుచ్చులు పెడతాం కదా! కుచ్చులకి లెక్క కోసమండి. పైన కింద కూడా మనకి కుచ్చులొస్తాయి కనుక పైన కింద కూడా నేను చూపించే విధంగానే మార్కింగ్ వేయండి. సెంటర్‌కి ఒకటి మార్కింగ్ వేసి టక్స్ ఇవ్వండి. మళ్ళీ దాన్ని మిడిల్‌లోకి మళ్ళీ ఇంకొక టక్ అనేది ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు మనం కింద కుచ్చుల కోసమని క్లాత్ తీసుకున్నాం కదండీ! ఆ క్లాత్ మొత్తాన్ని జాయింట్ చేసేయండి. ఓ 2 పీసెస్ తీసుకున్నాం కదా! ఆ 2 పీసెస్‌ని కూడా జాయింట్ అనేది వేసేయండి. ఆ ఫ్లవర్స్ అనేవి చూసుకోండి తిరగబడకుండా ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేది. తర్వాత జాయిన్ చేసేసాక ఎడ్జ్ కుట్టు అనేది స్టిచ్ వేసేయండి. ఆ ఫ్లవర్స్ చూడండి ఎలా వస్తున్నాయో, మీరు కుట్టేది ఫ్లవర్స్ అనేవి కిందకి అంటే ఫ్లవర్స్ మీదకొచ్చేటట్టు చూసుకొని మీరు స్టిచ్ అనేది వేసుకోండి. ఓకేనా? మొత్తం స్టిచ్ వేసేసానండి. ఎడ్జ్ కూడా స్టిచ్ వేసేసాను మొత్తం ఫోల్డింగ్ వేసి. స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు సేమ్ దానికి ఏ విధంగా అయితే నేను మొత్తం సెంటర్‌లోకి ఫోల్డింగ్ వేసి టక్స్ ఇవ్వమన్నానో దీనికి కూడా అదే విధంగా ఫోల్డింగ్ వేసి టక్స్ అనేవి ఇచ్చేయండి. అలా టక్స్ ఇవ్వడం వల్ల మనకు పని అనేది సులభమవుతదండి. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా మీరు పెట్టి కుచ్చులు పెట్టడం అనేది స్టార్ట్ చేయండి. అంటే ఇప్పుడు టక్స్ పెట్టాం కదండీ! దీనికి దానికి మనకి సెట్ అవ్వాలి. చూడండి నేను చూపిస్తున్నాను క్లియర్‌గా. ఓకేనా? తర్వాత స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి. కుచ్చులు పెట్టుకొచ్చేయండి. చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టుకొనొచ్చేయండి. అంటే మనకి ఆ ఫస్ట్ టక్‌కి కింద కుచ్చులు పెట్టి దానికి కింద మిడిల్‌లో పెట్టిన దానికి మనకి సెట్ అవ్వాలండి. టక్స్ ఇచ్చాం కదా! దానికి దీనికి సెట్ అయ్యేటట్టు కుచ్చు ఎంత వెడల్పు వస్తుందో చూసుకొని మీరు పెట్టేసుకోండి. కుట్టేయగలరు అర్జం మీద కుట్టేయొచ్చు. ఓకే. మొత్తం స్టిచ్ వేసేసానండి. స్టిచ్ వేసేసాక చూసారా టక్‌కి ఎలా కలిసిందో అట్లానే రావాలండి మొత్తం. ఇప్పుడు ఏదైనా ఒక లేస్ తీసుకోండి. ఇది ఆప్షనల్ అండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. అయితే అది పైకొచ్చేటట్టు చూడండి. మనం ఇప్పుడు కుచ్చులు పెట్టాం కదా! అది పైకి ఉండేటట్టు చూసి దానికి లేస్ లాంటిది ఏదైనా స్టిచ్ వేసేయండి. ఓకేనా? ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి దాన్ని. ఇదిగోండి మొత్తం వేసేసాను. ఇప్పుడు మొత్తం వేసేసిన తర్వాత కింద దానికి లైనింగ్ పార్ట్ అనేది తీసుకుందామండి. ఫస్ట్ లైనింగ్‌కి 2 అతుకులు వస్తున్నాయి కదండీ! ఫస్ట్ ఆ రెండిటిని జాయింట్ చేసేయండి. నిన్న కటింగ్‌లో 2 జాయింట్స్ చూపించాను కదండీ! ఆ 2 జాయింట్స్ అనేవి అతికేయండి. ఇదిగోండి జాయిన్ చేసేసాను. జాయిన్ చేసేసాక కింద అంచు అనేది ఫోల్డింగ్ వేసి కుట్టుకొచ్చేయండి. ప్రతీది చూపిస్తే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందండి. ఇంక అందుకనే చూపించడం లేదు. దీనికి కూడా సేమ్ అండి. సెంటర్‌లో మార్కింగ్ చేయండి. నెక్స్ట్ దాన్ని మళ్ళీ సెంటర్‌లోకి ఫోల్డింగ్ వేసి అక్కడ ఒక మార్కింగ్ అనేది చేయండి. టక్స్ అనేవి ఇవ్వండి. మనకి పని సులభం అవుతదండి. ప్రతిసారి టక్స్ అంటుంది అనుకోకండి.
ఇప్పుడు చూడండి మళ్ళీ ఇప్పుడు పైన కూడా కుచ్చులు పెట్టుకురావాలి కదా! సేమ్ ఇందాకటి ప్రాసెసే అండి. లైనింగ్‌కి పెట్టిన టక్కు దీనికి మెయిన్ క్లాత్‌కి పెట్టిన కటింగ్ అనేది మనకి సెట్ అవ్వాలి. అంటే ఒకే దగ్గరికి రావాలి. ఓకేనా అండి? చూసారా ఎలా వచ్చిందో? అలా వచ్చి మొత్తం కుచ్చులు పెట్టుకొని వచ్చేయండి. అయిపోయిందండి. కింద ఫ్లేర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పై బాడీ అనేది స్టిచ్ చేద్దాము. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో? ఓకేనా? ఇప్పుడు నేను ఆల్రెడీ మనం కట్ చేసుకున్న దాంట్లో మిడిల్ పార్ట్ తీసుకున్నాం కదండీ! ఆ మిడిల్ పార్ట్ మొత్తాన్ని ముందు జాయింట్ వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. ఓకేనా? ఇది సెంటర్‌లో పార్ట్ అండి. మీకు నిన్నటి వీడియో చూస్తేనే గాని ఈ వీడియో అర్థం కాదు. అయితే నెక్స్ట్ ఇప్పుడు రిబ్బన్ ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదండీ! ఆ రిబ్బన్ అనేది నేను ఒక 1/2 ఇంచి వరకు, ఒక 3/4 ఇంచి వరకు పైన పెట్టానండి. అవసరం లేదు కిందకే పెట్టేయండి. నేను మళ్ళీ మార్చాను. కింద ఒక 1/2 ఇంచి మాత్రమే అంటే స్టిచ్చింగ్ ఎంతైతే వెళ్తదో అంత మాత్రమే పెట్టండి. ఓకేనా? ఒక 1/2 ఇంచి గ్యాప్ ఉంచి ఆ రిబ్బన్ అనేది పెట్టేయండి. పెట్టేసిన తర్వాత లైనింగ్ కిందన పెట్టండి. మెయిన్ క్లాత్ మీదన పెట్టండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అలానే స్టిచ్ వేయండి. ఓకేనా? నేను ఆ రిబ్బన్ అనేది ఒక 1/2 ఇంచ్ వరకు పైకి పెట్టేసాను. అవసరం లేదండి. కింద మనకి ఖర్చులోకి ఎంతైతే వెళ్తుందో అంత మాత్రమే ఉంచి రిబ్బన్ అనేది అక్కడి నుంచి స్టిచ్ వేసేయండి. ఓకేనా? వేసేసాక చూడండి ఇప్పుడు పైన ఎడ్జ్ కుట్టు కూడా వేసేయండి. ఎడ్జ్ కుట్టు కూడా వేసేసి ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయండి. ఎడ్జ్ కుట్టు వేసేసి మిగిలింది మొత్తం లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసి అక్కడ మనకి మెయిన్ స్టిచ్ వచ్చే దగ్గర చిన్న కటింగ్ ఇచ్చాను కదండీ! ఆ టక్స్ అనేవి పెట్టేసుకోండి. సేమ్ ఇటువైపు కూడా అంతేనండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఆ రిబ్బన్ అనేది నేను 3/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టానండి. అవసరం లేదు. ఒక 1/2 ఇంచి మాత్రమే మనకి కింద ఖర్చులోకి ఎంతైతే వెళ్తుందో అంత మాత్రమే ఉంచి అక్కడి నుంచి రిబ్బన్ పెట్టడం స్టార్ట్ చేసేయండి. ఓకేనా? స్టిచ్ వేసేసి మెయిన్ క్లాత్ మీదన పెట్టండి. లైనింగ్ అనేది కిందన పెట్టండి. అలా అయితే మనకి ఫినిషింగ్ చాలా నీట్‌గా వస్తది. స్టిచ్ వేసింది కనిపించదు. అందుకని ఇప్పుడు పైన ఎడ్జ్ కుట్టు వేసేయండి. ఎడ్జ్ కుట్టు వేసేసి మొత్తం జాయిన్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత నేను లేస్ అనేది ఫస్ట్ ఇలా వేసేసానండి. కానీ అది మళ్ళీ ఓపెన్ చేసేసి మళ్ళీ ఫ్రంట్ బ్యాక్ కూడా లేస్ వస్తదని ఇది మొత్తం ఓపెన్ చేసేసాను. ఇప్పుడు సైడ్ స్లిట్ కోసమని మనకి హ్యాండ్ దగ్గరండి బెల్ట్ వస్తుంది కదా! దానికోసమని ఒక 5 ఇంచ్ వెడల్పు తీసుకోండి. 7 ఇంచ్ పొడుగు తీసుకోండి. ఓకేనా? నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తున్నానో ముందు అదే విధంగా ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసేయండి 2 కూడా. స్టిచ్ వేసేసాక ఇప్పుడు చూడండి అలా రావాలండి. దాని మిడిల్‌లోకి ఫోల్డింగ్ వేసి మార్కింగ్ అనేది ఇవ్వండి. సేమ్ రెండిటికి కూడా మిడిల్‌లోకి ఫోల్డింగ్ వేసి మార్కింగ్ అనేది ఇచ్చి ఓకేనా అండి? ఇప్పుడు ఏ విధంగా అయితే నేను ఫోల్డింగ్ వేసి మార్కింగ్ ఇచ్చానో అదే విధంగా మీరు కూడా మార్కింగ్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఫోల్డింగ్ వేసాం కదండీ! ఫోల్డింగ్ వేసి కుట్టేసాం కదా! దాని వైపు పెట్టండి. అంటే మీరు ఒకసారి చూడండి హ్యాండ్ ఎలా వస్తే బావుంటది అని చూసి సెట్ చేయండి. నేను చూడండి ఎలా పెట్టయితే పెట్టానో ఇప్పుడు హ్యాండ్‌కి కూడా సెంటర్‌లోకి మార్కింగ్ ఇచ్చాం కదండీ! ఆల్రెడీ ఇప్పుడు పైన బెల్ట్‌కి కూడా మార్కింగ్ ఇచ్చాం కదా! కుచ్చులనేవి అలా అడ్జస్ట్ చేసి మీరు స్టిచ్ వేయండి. నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకొని రండి. ఓకేనా? అంటే హ్యాండ్‌కి పెట్టిన మిడిల్ మార్కు అండ్ షోల్డర్ దగ్గర బెల్ట్‌కి పెట్టిన మిడిల్ మార్కు ఒక్కటే అవ్వాలండి. ఓకేనా? చివరి నుంచి కుచ్చులనేవి వేసుకొచ్చేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కుచ్చులనేవి వేసుకొచ్చేయండి. ఇది కటింగ్ వీడియో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్‌లో చూడండి. ఓకేనా? ఇదిగోండి. నేను ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తున్నానో అదే విధంగా మీకు హ్యాండ్ గాని పొడవుగా అనిపిస్తున్నట్టయితే ఒక 1 ఇంచ్ వరకు తగ్గించుకోవచ్చండి. ఓకేనండి. ఇప్పుడు పైన మనకి కనిపించకుండా మళ్ళీ దాన్ని పైకి పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసేయండి. హ్యాండ్ మనకి బయటికి కనిపించదండి జాయింట్ చేసింది. పైన పెట్టేసి ఒక ఎడ్జ్ కుట్టు అనేది వేసేయండి. చూసారా ఎలా వచ్చిందో? 2 హ్యాండ్స్ కూడా అట్లనే తయారు చేసుకోండి. ఇది సెంటర్‌లోకి మార్కింగ్ వేసి నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో అదే విధంగా మార్కింగ్ వేసుకొని స్టిచ్ అనేది వేసేయండి. దీనిలాగే అది కూడా ప్రిపేర్ చేసేయండి. చేసేసాక ఇప్పుడు క్రాస్‌గా ముక్క అనేది తీసుకోండి. కాటన్ ముక్క ఒక క్రాస్‌గా తీసుకోండి. ఎందుకంటే మనకి మెడ తిప్పడం కోసమండి. క్రాస్‌గా కాటన్ పీస్ అనేది తీసుకొని
ఇప్పుడు స్టిచ్ వేయడం అనేది స్టార్ట్ చేయండి. అంటే ఇక్కడ సంక దగ్గర నుంచి నెక్ వరకు మొత్తం ఒక పావించి వెడల్పులో క్రాస్ ముక్కే కదండి, ఇంక మనం ఎక్కడ ఫోల్డింగ్ వేయవసరలేదు. కాకపోతే ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ వేయండి, చిన్న మడత పెట్టి, అంటే మనకి నెక్ దగ్గర రౌండ్ తిరగడం కోసం. మొత్తం జాయింట్ ఒక హాఫ్ ఇంచీ వరకు, హాఫ్ ఇంచీ ఆర్ పావు ఇంచీ వరకు మొత్తం జాయింట్ చేసుకుని వచ్చేయండి లైనింగ్ మొత్తం. ఓకేనా? మొత్తం లైనింగ్ జాయింట్ చేసుకుని వచ్చేసాక చూడండి, నేను ఏ విధంగా అయితే జాయింట్ వేస్తున్నానో అదేవిధంగా మీరు కూడా జాయింట్ అనేది చేసుకుని వచ్చేయండి. మనకి మామూలు ప్లెయిన్ బ్లౌజ్కి నెక్ తిప్పుతాం కదండి చేతి పని కోసమని, అలానే దీనికి కూడా అండి. ఓకేనా? చూసారా నేను ఎలా అయితే ముందు జాయింట్ చేసేసి దాని మీద ఎడ్జ్ కుట్టు వేసుకొచ్చేయండి. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. మనం సాదా బ్లౌజెస్కి మెడలు ఎలా తిప్పుతామో అలానే అండి దీనికి కూడా. ఓకేనా? నేను చూపించే విధంగా మొత్తం కట్ చేసుకుని వచ్చేసి దాన్ని తిప్పి మడత పెట్టేసి, ఇప్పుడు మనం స్టిచ్ చేసాం కదండి, దాన్ని తిప్పేసి మడత పెట్టి మళ్ళీ పైన ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేయండి. అదే మన ప్లెయిన్ బ్లౌజ్కి అయితే హెమ్మింగ్ అనేది చేపిస్తామండి. దీనికి అలా కాకుండా జాయింట్ తిప్పేసి మడత పెట్టుకుని వచ్చేయండి, కుట్టుకొచ్చేయండి. ఇప్పుడు 2.5 ఇప్పుడు సెంటర్లో మార్కింగ్ వేసాం కదా హ్యాండ్కి, 2.5 ఇంచ్ వెడల్పుతో పొడుగుతో మనం మార్కింగ్ చేసుకొని స్టిచ్ అనేది జాయింట్ చేసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా జాయింట్ అనేది వేసేయండి. ఓకేనండి? ఇటు అటు కూడా జాయింట్ వేసేసి ఇదిగోండి జాయింట్ చేసేసాను. ఈ లోపల వచ్చిన బెల్ట్ని చిన్నది లోపలికి ఫోల్డింగ్ వేసి స్టిచ్ అనేది వేసేయండి. మనకి ఫినిషింగ్ మెయిన్ అండి, అందుకోసం ఎక్కడికక్కడ నేను అన్ని స్టిచెస్ వేసేస్తున్నాను. సేమ్ వెనకది కూడా నేను ఏ విధంగా అయితే ఫ్రంట్ చూపించానో మొత్తం బ్యాక్ పార్ట్ కూడా అలానే స్టిచ్ వేసుకొని వచ్చేయండి. చేసుకుని వచ్చేసాక ఇప్పుడు సేమ్ దీనికి కూడా ఎలా అయితే హ్యాండ్స్ జాయిన్ చేసేసామో అదేవిధంగా హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేయండి. మార్కింగ్ వేసాను కదండి ఆల్రెడీ. అంటే మనకి బెల్ట్ మొత్తం 5 ఇంచెస్ వస్తుందండి పొడుగు. మిడిల్లో 2.5కి 2.5, అంటే ఫ్రంట్కి 2.5 బ్యాక్ 2.5 వస్తుందండి. అయిపోయింది. జాయింట్ అనేది అయిపోయాక మిడిల్లోకి పెట్టేసి చిన్న మార్కింగ్ అనేది ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు లేస్ ఇందాక ఓపెన్ చేసేసాను కదండి, ఇప్పుడు ఫ్రంట్కి బ్యాక్ కూడా మొత్తంగా లేస్ వేసుకుని వచ్చేయండి. ఓకేనా? నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా లేస్ అనేది వేసుకుని వచ్చేయండి. వేసుకుని వచ్చేసాక ఇప్పుడు కిందది కుచ్చులు కుట్టేసాం కదండి, కింద గెయిర్ అనేది, ఆ గెయిర్కి సేమ్ మిడిల్లో ఎలాగైతే మార్కింగ్ చెప్పానో అదేవిధంగా మార్కింగ్ వేసేయండి. ఇప్పుడు సైడ్న ఒక పక్క జాయింట్ చేసేయండి. ఓకేనా? అంటే మనకి జాయింట్ అనేది రైట్ సైడ్ రావాలండి. ఒక్కసారి తిప్పి మీరు చూసుకోండి. నేను జాయింట్ ఎటువైపు చేస్తున్నాను, మనకి ఓపెన్ అనేది లెఫ్ట్ సైడ్ రావాలి, ఫస్ట్ జాయింట్ చేసేది అనేది రైట్ సైడ్ రావాలండి. ఓకేనా? ఒక్కసారి అది చూసి మీరు జాయింట్ చేసేసుకోండి. 3 స్టిచెస్ వేసేసి ఆ చివర కింద అనేది నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేస్తున్నానో అదేవిధంగా ఫోల్డింగ్ వేసి స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనా? మనకి కింద గెయిర్ జాయింట్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందుకని. ఇప్పుడు మనకి కింద గెయిర్ ఎంత పొడుగు ఉన్నది, అదేవిధంగా బాడీ యొక్క పొడుగు కూడా చూడండి, నడుము. ఓకేనండి? చూసి దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేయండి. ఓకేనా? ఇంతవరకు వచ్చిందంటే అటువైపు 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి కింద గెయిర్ అనేది జాయింట్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా? మనకి సైడ్ జాయింట్ వచ్చేదానికి ఒక 1 ఇంచ్ ముందండి. ఓకేనా? ఇప్పుడు డబుల్ స్టిచ్ అనేది వేసేయండి. ఇంకా దీనికి కుచ్చులు ఏమి ఆల్రెడీ ముందే మనం ప్రిపేర్ చేసేసాం కనుక డైరెక్ట్గా జాయిన్ చేసుకొచ్చేస్తే సరిపోతుందండి. 2 స్టిచెస్ వేసేసి ఎడ్జ్ కుట్టు కూడా చివరన కూడా మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా వేసేయండి. సరేనండి, చివరికి వచ్చేసింది గౌన్ అనేది. ఇప్పుడు ఉన్న వైపు కూడా జాయింట్ అనేది చేసుకొచ్చేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదేవిధంగా నేను ఎలా అయితే మార్కింగ్ వేసానో ఆ మార్కింగ్ మీద కరెక్ట్గా జాయింట్ చేసుకొచ్చేయండి. మా పాపకి అయితే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది అలా బాడీ అంటికిపోయింది. మీకు లాస్ట్లో పాపది చిన్న వీడియో పెట్టానండి, చూడండి, తెలుస్తుంది ఫ్రాక్ అనేది ఎలా వచ్చిందో. నేను ఎక్స్ట్రా కుట్టు కూడా వేయలేదండి. మీకు ఏ మెజర్మెంట్స్తో అయితే చూపించానో అదే మెజర్మెంట్ మీద నేను స్టిచ్ అనేది వేశాను. మా పాప పర్సనాలిటీ ఉన్నట్లయితే మీ ఇంట్లో పాపలకి సేమ్ ఇదే మెజర్మెంట్స్తో స్టిచ్ అనేది చేసేయండి, చాలా నీట్గా వస్తుంది. అయిపోయిందండి. 3 స్టిచెస్ వేసేసాను. ఇప్పుడు ఫ్రంట్లో ఒక బో అనేది పెడదామని బోకి ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు బో వీడియో మీకు చూడటానికి ఇంట్రెస్ట్ లేకపోతే నాకు దీంట్లో ఉందండి, నేను
షార్ట్స్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. అయితే బకరం పీస్ తీసుకోండి. బకరం పీస్ తీసుకొని సేమ్ పొడవు వెడల్పుతో నేను ఎంతైతే చూపిస్తున్నానో అంతే పొడవు వెడల్పుతో, అంటే నేను దీనికి 15 ఇంచ్ అనుకుంటా అండి పొడవు పెట్టాను. అదే పొడవు ఒక 5 ఇంచ్ వెడల్పుతో తీసుకొని ముందు సెంటర్కి మార్కింగ్ వేయండి. మొత్తం జాయిన్ చేసేసి బక్రం అనేది తీసుకోండి కంపల్సరీగా, అలాగైతే బో నిలబడుతుంది. ఓకేనా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేయండి. మీ దగ్గర క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేయండి, అందుకని నేను పొడవు వెడల్పు అనేది చెప్పడం లేదండి. ఎక్కువ ఉంటే పెద్ద బో వస్తుంది, కొంచెం తక్కువ ఉంటే చిన్న బో వస్తుందండి. ఇప్పుడు సెంటర్కి మార్కింగ్ వేసేసాక మనకి ఎదురుగా ఉన్నదాన్ని ఒక అరించి వరకు తీసుకొని చిన్న ఫోల్డింగ్ వేయండి. మార్కింగ్ దగ్గర ఫోల్డింగ్ వేసి ఈ పైదాన్ని తీసుకొచ్చి మన వైపు ఉన్నదాన్ని తీసుకొచ్చి దాని మీదకి పెట్టి అటు ఇటు 2 స్టిచ్చెస్ అనేది వేసేయండి. వేసేసి మొత్తం 4 చివర్ల కటింగ్స్ అనేవి ఇవ్వండి. మొత్తం 4 చివర్ల కటింగ్స్ ఇచ్చేసి నేను ఏ విధంగా అయితే తిప్పుతున్నానో అదే విధంగా మీరు కూడా తిప్పండి. ఓకేనా. తిప్పేసి ఆ కోనీల వైపు ఒక టెస్టరో లేకపోతే మీ దగ్గర ఏది ఉంటే అది అవైలబుల్లో ఇలా తోసినట్టయితే మనకి కోనీలు అనేవి నీట్గా వస్తాయండి. మీ దగ్గర ఎంత క్లాత్ అయితే ఉందో అంత క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. 1.5 మీటర్ అయితే చాలా నీట్గా వచ్చేస్తుందండి మొత్తం ఫ్రాక్ అనేది. ఓకేనా. నేను ఇప్పుడు మొత్తం దగ్గర ఫోల్డింగ్ వేసి స్టిచ్ అనేది వేసేసానండి. చూడండి, స్టిచ్ వేసేసి సూది దారం పెట్టి మొత్తం కుట్టుకొని వచ్చి దాన్ని టైట్గా లాగండి. టైట్గా లాగి ముడి అనేది వేసేయండి. అలా టైట్గా లాగడం వల్ల కుచ్చులు అనేవి దగ్గరికి అవుతాయి, బో అనేది నీట్గా వస్తుందండి. ఓకేనా. బో అనేది నీట్గా వస్తుందండి. టైట్గా ముడి అనేది వేసేసి కింద ఒక స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనా. స్టిచ్ అనేది వేసేసి ఇప్పుడు మిడిల్లో ఏదైనా ఒక చిన్న పూస కానీ స్టోన్ కానీ ఏదైనా ఉంటే దాన్ని అటాచ్ చేసేయండి. నేను చూపించే విధంగా స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనా. స్టిచ్ వేసేసి ఏదైనా షో బటన్ కానీ ఉంటే మీ దగ్గర దాన్ని జాయింట్ అనేది చేసేయండి. ఓకేనా. ఒక చిన్న స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనండి. మొత్తం 3 అనేది టైట్గా లాగేసి వేసేయండి. వేసేసిన తర్వాత దాన్ని బోని ఫ్రాక్కి జాయింట్ అనేది చేసేయండి. ఓకేనా. నేను చూపించే విధంగా జాయిన్ చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ చిన్నపిల్లలు కదండి, మనకి జిప్ లేకపోతే వాళ్ళకి కంఫర్ట్గా ఉండదు. అందుకని జిప్ అనేది నడుము కింద వరకు వచ్చేటట్టు వేసుకోండి. ఓకేనా. ఒక 2 ఇంచ్ వెడల్పుతో నేను జిప్ వీడియో ఇంకొక ఫ్రాక్ వీడియోలో పెట్టానండి క్లియర్గా. ఇది వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కొంచెం స్పీడ్గా చెప్పేశాను. ఒక 2 ఇంచ్ వెడల్పుతో తీసుకోండి. వెడల్పుతో తీసుకొని మిడిల్లోకి ముందు మార్కింగ్ వేయండి. పైన ఒక 1 ఇంచ్, కింద ఒక 1 ఇంచ్. మనకి జిప్ చూడండి నేను ఎలా అయితే పెడుతున్నానో జిప్ ఉన్న దగ్గరికి పైన ఒక 1 ఇంచ్ ఎంతైతే పొడుగు ఉందో ఆ పొడుగులోని పైన ఒక 1 ఇంచ్, కింద ఒక 1 ఇంచ్ ఉంచండి. క్లాత్ అనేది ఉంచి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి మిడిల్లోకి మార్కింగ్ అనేది వేయండి. నేను చూపించే విధంగా మిడిల్లోకి మార్కింగ్ వేసేసి ఇప్పుడు జిప్పు కింద వైపు చూడండి, జిప్పు కింద వైపు ఇక్కడ ఒక దగ్గర గమ్ము పెడతారు కదండి, అక్కడికి ఒక 1 ఇంచ్ మీదకి మార్కింగ్ వేయండి. చూపిస్తున్నాను చూడండి. ఒక 1 ఇంచ్ వరకు పైకి మార్కింగ్ వేసేసి ఇప్పుడు పైన జిప్ జాయింట్ దగ్గర పైన ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో కిందకు వచ్చేసరికి మనం మిడిల్లోకి మార్కింగ్ చేసాం కదా, దానికి అయిపోలేండి. అంటే క్రాస్గా అనేది మార్కింగ్ వేసేసి తర్వాత ఫ్రాక్కి కూడా మిడిల్లో మార్కింగ్ వేయండి. చెప్తున్నా నడుము కిందకే వేయండి. అలా అయితే పిల్లలకి ఫ్రాక్ మనకి వేసి తీయడానికి సింపుల్గా ఉంటుంది, వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మిడిల్లోకి అనేది ఒక గీత అనేది మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే పెట్టానో అదే విధంగా పెట్టేసి ఫస్ట్ జాయిన్ చేసుకొచ్చేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ముందు పిన్స్ అనేవి పెట్టండి. అలా పిన్స్ పెట్టడం వల్ల క్లాత్ అటు ఇటు జరగదండి. జిప్పు లేకపోతే సైడ్కి వెళ్ళిపోవడము అలా అవుతుంది. అలా కాకుండా ఉండడం కోసమని పిన్స్ ఉంటే పిన్స్ అనేవి కింద లైన్కి మనం గౌన్కి పెట్టిన మిడిల్లో గీతకి తర్వాత మనం జిప్ అటాచ్ చేయడానికి క్లాత్కి మిడిల్లో పెట్టిన గీతకి చూసుకొని మీరు పిన్స్ అనేవి పెట్టేయండి. అలా పిన్స్ పెట్టడం వల్ల మనకి పని కూడా సులభం అవుతుంది. ఇప్పుడు పావించి వెడల్పుతో పెట్టాను కదండి, మార్కింగ్ వేసాను కదా, ఆ మార్కింగ్ ప్రకారం స్టిచ్ అనేది వేసుకొచ్చేయండి. వేసుకొచ్చేసి ఇప్పుడు సెంటర్ గీతకి కట్ చేసుకొచ్చేయండి. నేను ఏ విధంగా అయితే కటింగ్ చేస్తున్నానో అదే విధంగా స్టిచ్ ఎక్కడి వరకు అయితే వేసామో అక్కడి వరకు కట్ చేయండి.
చూసుకోండి, మళ్ళీ కింద కటింగ్ అయిపోతుంది. జిప్పు పొడుగు చూసుకొని మీరు మార్కింగ్ చేసుకోండి, ముందే నేను క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు క్లాత్ అలానే ఉంచి ఎడ్జ్ కుట్టు అనేది వేసుకొచ్చేయండి. ఎడ్జ్ కుట్టు వేసుకొచ్చేసి జిప్పు చూడండి మనకి బయటికి ఎలా వస్తుంది అనేది చూసి పెట్టి ఇప్పుడు దానికి జాయిన్ చేసుకురండి. ఓకేనండి. ఇప్పుడు పైన 1 ఇంచ్కి కొంచెం మనం పైన కూడా మనకి ఇలా కొంచెం మార్కింగ్ ఉంటుంది కదండి, అక్కడికి ఒకసారి మార్కింగ్ అనేది వేయండి. నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో అదే విధంగా మార్కింగ్ వేసి ఇప్పుడు అటాచ్ చేయండి. గౌన్కి జిప్ అనేది అటాచ్ చేయండి. అటాచ్ చేసి చూడండి నేను చూపించే విధంగానే నేను చూపించే విధంగా జాయిన్ చేసుకొని వచ్చేయండి. ఇలా పైకి పక్కకి లాగుతూ చేయండి. అక్కడ జిప్ అనేది మీద పడిపోతూ ఉంటుంది, దాన్ని పక్కకి లాగుతూ వేయండి. జిప్ వీడియో సరిగ్గా రాలేదండి. ఇంకొక ఫ్రాక్ వీడియో ఒకటి పెట్టాను, అందులో జిప్ అటాచ్మెంట్ ఎలా చేయాలనేది ఉండిందండి. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ ఫ్రాక్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా. జిప్ అనేది మొత్తం అటాచ్ చేసేసాను. ఇవ్వండి, కింద వరకు వేయటం వల్ల పిల్లలకు నడుము దగ్గర మనకి ఫ్రాక్ వేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని తిప్పి జిప్ మొత్తం కనిపించకుండా అండి దాన్ని లోపలికి ఫోల్డింగ్ వేసి సైడ్ నుంచి స్టిచ్ అనేది వేసుకొచ్చేయండి నేను చూపించే విధంగా. ఓకేనా. అంతేనండి, ఇటువాటి కూడా స్టిచ్ వేసేసాను. ఫ్రాక్ అయిపోయిందండి, చూడండి ఎలా వచ్చిందో. అదిగోండి మా పాప వేసుకుంది. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఇలాంటి వీడియోలు మంచివి చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాప డ్యాన్సు. ఓకేనా. థ్యాంక్ యూ.